ఒక 3 spine straight, neck straight, close your eyes. Siddhasana or Sukhasana or Vajrasana. Gently close your eyes. Take a deep breath. Gradually inhale through nostrils. Exhale through mouth. Relax your mind and body. Relax your mind and body. Once again, take a deep breath. Exhale through mouth. Last but not least, again inhale and exhale through mouth. శరీరాన్ని మనసును తేలికపరచండి. Now, Omkara chant. Okay, namaskar. Asato ma sadgamaya tamaso ma jyotirghamaya मृत्योर्मा अमृतंगमया. మీనింగ్: చీకటి నుంచి వెలుగు వైపుగా, అశాశ్వతం నుండి శాశ్వతం వైపుగా, మృత్యువు నుండి అమృతత్వం వైపుగా సాగిపోవడమే మానవ ధర్మం. నెక్స్ట్ మహామృత్యుంజయ మంత్ర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. నెక్స్ట్ సూర్య నమస్కార ప్రార్థన. హిరణ్మయేన పాత్రేణ, నాతో పాటుగా చెప్పండి శ్లోకాలు అందరూ. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం తత్వం పోషన్ అపావృణ సత్యధర్మాయ దృష్టయే. నెక్స్ట్ ప్రాణాయామ మంత్ర. ప్రాణాస్యేదం వసే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాను శ్రీచ ప్రజ్ఞచ్చ విదేహినైతి. నెక్స్ట్ శాంతి మంత్ర. ఓం సర్వేషాం ఎక్కడ కనబడతానా మొత్తం వేరే అయింది. మీరు ముందని చెప్పరా ఒకసారి చూసుకోవాలి.
శాంతి మంత్రం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓకే, రబ్ your 2 hands, your face. మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్స్ అయితే రాసుకోండి ఫౌండేషన్ ఆఫ్ యోగా నుండి. నెక్స్ట్ కొద్ది రోజులు హాలిడేస్ ఇచ్చే అవకాశం ఉంది, మేబీ చూద్దాం, లేదంటే డే బై డే అలా ప్లాన్ చేద్దాం, సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా. రేపు ఇంటర్నేషనల్ యోగా డే, అదైతే మనకు మార్నింగ్ 6 to 7 మార్నింగే ఉంటుంది. మహేష్ సార్, యామిని గారు, మేము అందరం డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ గైడ్ చేస్తూ ఉంటాము. మీరు దాదాపుగా వైట్ డ్రెస్ లోనే ఉండండి, అందరూ కూడా కరెక్ట్ గా వీడియో సెట్ చేసుకోండి. మీరంతా మీ మీ ఆ, మీరు నిల్చున్న, స్టాండింగ్ లో ఉన్న, సిట్టింగ్ లో, బోర్లా పడుకొని చేసినా గానీ కరెక్ట్ గా మీకు వీడియో హెడ్ కట్ కాకుండా చూసుకోండి. మీరు సెల్ఫ్ గా ఇలా చెక్ చేసుకొని కూర్చోండి రేపు, అండ్ ఎప్పటికీ అలా అయితే బాగుంటుంది. రేపు మార్నింగ్ 6 to 7 మధ్యలో మనకు హ్యాపీ లివింగ్ అకాడమీ ద్వారా ఇంటర్నేషనల్ యోగా డే ఉంటుంది. ఓకే, ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ ఎవరున్నా వాళ్ళందరినీ అటెండ్ అవ్వమని ఈ లింక్ అనేది షేర్ చేయండి వాళ్ళకి. ఓకేనా అండి? మీ ఫ్రెండ్ సర్కిల్లో బంధువులు ఎవరెవరో ఉంటారు కదా, చాలా వరకు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఫ్రీగానే ఉంటుంది రేపు, వాళ్ళ క్లాస్ కూడా చూడొచ్చు. ఓకేనా అండి? రైట్. ఫౌండేషన్ ఆఫ్ యోగా. ఫస్ట్ మీకు ఇచ్చిన బుక్ ఏదైతే ఉందో ఆయుష్ బుక్, దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ ఫస్ట్ పేపర్ లో ఉంటాయి. ఫస్ట్ పేపర్ నుంచి వస్తుంది. హెడ్డింగ్ పెట్టుకోండి, ఫౌండేషన్ ఆఫ్ యోగా, పేపర్ 1. అండ్ ఇంకోటి, యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ అడిగాము, కానీ ప్రస్తుతం వాళ్ళకు అందుబాటులో లేదు. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ పెడతారు యూనివర్సిటీలో. ఒక 10 to 15 క్లాసెస్ ఉంటాయి, ప్రొఫెసర్స్ ఉంటారు. అక్కడ మీకు థియరీ చెప్తారు, ప్రాక్టికల్ కూడా చేపిస్తారు. లైవ్ గా యూనివర్సిటీలోనే క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? మేము అప్డేట్ ఇస్తాం అది కూడా. ఇప్పుడు ప్రజెంట్ పీజీ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి వాళ్ళకి, సో అప్పుడు అందరు కూడా రండి, కొన్ని క్లాసెస్ కైనా అటెండ్ అవ్వండి. రైట్. ఇంకొకటి టీ షర్ట్స్ అనుకున్నాం హ్యాపీ లివింగ్ అకాడమీ. అవి మీకు మెమోస్ ఏవైతే ఇస్తామో అప్పటి వరకు మేము ప్రయత్నిస్తాం. హ్యాపీ లివింగ్ అకాడమీ పేరుతో టీ షర్ట్స్ అనేవి, అది ఏదైతే కాస్ట్ ఉంటుందో అదే అవి మేము మీకు అప్డేట్ ఇస్తాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇచ్చేవి ఏంటంటే ఎక్కువగా మోడల్ క్వశ్చన్ పేపర్స్ లో రిపీటెడ్ గా వచ్చినవి మేము ఇస్తున్నాం, ఎందుకంటే ఇంకా 1 month ఉంది, మీరు చదువుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇస్తున్నాము. ఆన్సర్స్ కూడా ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా? మహేష్ సార్ కూడా చాలా వరకు ఇచ్చారు, మీకు బుక్ లో కూడా ఉంటాయి, చాట్ జీపీటీ వాటిలలో మీరు సొంతంగా ప్రయత్నం అయితే చేయండి. క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ఇస్తాను నేను. రైట్ డిఫరెన్స్ బిట్వీన్ యోగాసన అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. రైట్ డిఫరెన్స్ బిట్వీన్
yogasana and physical exercise. ఫిజికల్ ఎక్సర్సైజెస్ కి యోగా ఆసనాలకు వ్యత్యాసం. ఇప్పుడు కొంచెం చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఇప్పుడు జిమ్ కి వెళ్తాము, ఇంకా బయట వాకింగ్ అని, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, కరాటే అనుకోండి, ఏదైనా అనుకోండి. సో అక్కడ ఏమవుతుందంటే మనకి ఏదైతే మనకు యూనివర్సిటీ రీసెర్చ్ చేసి చెప్పిందో అది మాత్రమే చెప్తున్నాము. ఏ కల్పితం లేదు ఇక్కడ. మీరు కావాలంటే గూగుల్లో కానీ అంతటా సెర్చ్ చేసుకోవచ్చు. ఏదైతే ఉందో అదే చెప్తున్నాము, మా సొంతంగా ఏది చెప్పడం లేదు. ఓకేనా? మీరు ఎట్లా అయితే స్టూడెంటో మేము కూడా అలాగే. రైట్? ఏమని అంటున్నారంటే బయట ఎక్సర్సైజ్లు వీటితో కండరాల వ్యవస్థ మీద, అంటే నర్వస్ సిస్టమ్ మీద ప్రెషర్ అనేది పడే అవకాశాలు ఉంటాయి. అదే యోగాలో అనుకోండి, జస్ట్ మీరు వినండి, రఫ్ గా చెప్తున్నాను. యోగాలో ఏమైతుంది, మధ్య మధ్యలో రిలాక్సేషన్ ఇస్తూ ఆసనాలు అనేది తీసుకెళ్తాం. బ్రీతింగ్ కి కనెక్ట్ చేసి ఇక్కడ చేయటం జరుగుతుంది పర్టికులర్ గా. అదే మీరు ఎక్సర్సైజ్లు కానీ, జిమ్ లో కానీ, బయట కరాటేలో కానీ కొంతవరకు కొంత మాస్టర్స్ అందిస్తారు, ఆ కొన్ని చోట్లలో ఉండదు. నెక్స్ట్ గుండె మీద కూడా ఎక్కువ ఒత్తిడి అనేది జరుగుతుంది. అదే యోగాలో అలా ఉండదు. మధ్య మధ్యలో ప్రతి ఆసనంలో రిలాక్సేషన్ ఇస్తూ వెళ్తాం. అండ్ లంగ్స్, శ్వాసకోశ, వాటి మీద కూడా రోగ నిరోధక శక్తి, రోగ నిరోధక వ్యవస్థ, వీటి మీద కూడా ప్రభావం పడుతుంది. అంటే స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఆర్గాన్స్ కానీ వాటన్నిటికీ కొంత ఆ, ప్రభావం పడుతుంది. అదే యోగాలో అలా ఉండదు, రిలాక్సేషన్ తో ఉంటుంది కాబట్టి మీకు ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సింథటిక్ పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, దాని మీద కూడా ప్రభావం పడుతుంది. అందుకనే కొంతమంది జిమ్ లో చాలా కండలు అలా ఉన్న వాళ్ళు, అండ్ కరోనా టైంలో కూడా చూసాం, చాలా కండలతో ఉన్న వాళ్ళకు కూడా ఈ వాళ్ళు కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు, హార్ట్ స్ట్రోక్స్ తో చనిపోయిన వాళ్ళు. అంటే వెయిట్ లిఫ్టింగ్ అక్కడ కూడా కరెక్ట్ ట్రైనర్ ఉంటే బాగుంటుంది, నో ప్రాబ్లం. కానీ అలా కాకుండా ఉందనుకోండి, గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనకి యోగాలో అలా ఉండదు. ఓకేనా? ఇక్కడ యోగాలో కూడా మీరు ప్రాపర్ గా ట్రైనర్, మాస్టర్ ఎవరైతే ఉంటారో వారిని ఫాలో అవుతూ చేస్తే బాగుంటుంది. మీరు ఇండివిజువల్ గా ఏదో ఒక నెల రోజులు నేర్చుకొని ఆ అంతా వచ్చేసింది అనుకుంటే కాదు. ఎప్పుడు బ్రీతింగ్ తీసుకోవాలి, ఎప్పుడు వదిలిపెట్టాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకే, యా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ అబౌట్ సాధక అండ్ బాధక తత్వాస్ ఇన్ హఠ యోగా. రైట్ అబౌట్ సాధక బాధక తత్వాస్ ఇన్ హఠ యోగా. మనకి యోగాలో 2 స్కూల్సే ఉంటాయండి, హఠ యోగా అండ్ రాజయోగా. రాజయోగాలో ఏమవుతుందంటే అన్ని ఏజ్ల వాళ్ళు చేయొచ్చు అన్నట్టు. మీకు కూడా అడుగుతారు బయట ఎక్కడైనా. హఠ యోగాలు అనుకోండి, పెద్ద పెద్ద ఆసనాలు, బెండింగ్స్, స్ట్రెచ్చింగ్స్ అవన్నీ ఉంటాయి. అవి కూడా ఏజ్ కొంచెం యంగ్స్టర్స్ కే అది ప్రిఫర్ చేస్తారు. కానీ రిమైనింగ్ 360 డిగ్రీస్ లో చిన్న పిల్లలు కానీ, చిన్న పిల్లలు అంటే మినిమం 5 years ఎబో అయితేనే యోగా బాగుంటుంది, చేయించాలి. అండ్ 100 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా యోగా చేయొచ్చు, ఏది రాజయోగాలో. ఓకే,
ఈ సాధక బాధకాలు ఏంటంటే అతిగా తినడము, ఎక్కువగా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు కొంతమంది, అతిగా మాట్లాడడము, అత్యుత్సాహం అంటారు, అట్లా ఉంటారు కొంతమంది, మితిమీరిన పబ్లిసిటీ, ఆ ఎక్కువగా ప్రచారం చేసుకోవడము, చంచలమైన మనస్సు. ఇట్లా ఉంటుంది. ధైర్యము, సహనము, సంకల్పం, విశ్వాసం, ఇవి సాధక బాధక తత్వాలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మళ్ళీ మనం బ్రీఫ్ గా చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే ఇలా రాసుకోండి. కాన్సెప్ట్ ఆఫ్ మితాహార. మితాహార ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ తెలిసి ఉండాలి ఇది, యోగాలో ఉన్న వాళ్ళకి. మితాహార త్రీ గుణాస్ అని కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఆల్రెడీ మనకు మేడం చెప్పారు, తమో గుణము, రజోగుణము, సత్వగుణము, ఈ మూడు రకాల గుణాలు, ఈ మూడు ముఖ్యంగా ఉంటారు అన్నట్టు. బయట లేజీగా ఉంటారు అనుకోండి, వాళ్ళు తమో గుణము, మాంసాహారం, కాఫీ, టీలు ఇట్లా తీసుకున్నప్పుడు అలాంటివి ఉంటుంటాయి. రాజసికం, ఎక్కువగా స్పైసెస్ అట్లా ఇష్టపడతారు, అంటే ఈ రాజులు అట్లా ఉంటారు కదా, ఎక్కువ డిమాండింగ్ ఉంటది అన్నట్టు, కమాండింగ్ లాగా. అదే సాత్ సత్వగుణం వల్ల ఏంటంటే క్షమించి వదిలేయడము, గొడవలు ఎందుకులే, ఆర్గ్యుమెంట్ ఎందుకులే, పోనీలే, క్షమించే గుణం ఎక్కువ ఉంటది అన్నట్టు, ప్రేమించే గుణం ఉంటుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ write about three important nadis in yoga. Write about three important nadis in yoga. Ida nadi, Pingala nadi, Sushumna nadi. మానవునిలో ప్రాణశక్తిని తెలియజేసే సుమారు 72,000 నాడులు మనకి ఉంటాయి. హఠయోగ ప్రకారం చెప్తున్నారు. ఇడ, పింగళ, సుషుమ్న మూడు ప్రధాన నాడులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ మూడు ప్రధాన నాడులు ముగింపు బిందువుల తల కిరీటం వద్ద బ్రహ్మరంధ్రం ఎక్కడైతే ఇక్కడ ఉంటుందో అక్కడ సుషుమ్న నాడి అనేది ఇక్కడ వరకు వస్తుంది. ఇడా, పింగళ మాత్రము ఈ లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్ ఇక్కడ వరకే ఎండ్ అయిపోతాయి. ఇడా అంటే ఏంటి, మనకి చంద్రాన్లోం విలోమం, చంద్రనాడి లెఫ్ట్ నాస్ట్రిల్ అన్నట్టు, అంటే చల్లగాలి వెళ్ళి వస్తూ ఉంటది లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి. ఆ సో మనకి ఇలా పెట్టి చూస్తే రెండు ఈక్వల్ గా బ్రీతింగ్ అనేది రెండు ఈక్వల్ గా ఉండదు, మీరు చెక్ చేయండి. సో సమానంగా ఉన్నప్పుడు మన బ్రెత్ లో, ఇప్పుడు కొంతమంది బాగా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా ఊగిపోతూ ఉంటారు, వాళ్ళ శ్వాసలో మార్పు వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో బ్రెత్, వాళ్ళు కోపంలో ఉన్నా, ఆనందంగా ఉన్నా,
ఎలా ఉన్నా ఈక్వల్ గా ఉంటుంది, మెయింటైన్ అవుతుంది అనుకోండి, వాళ్ళు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు, వాళ్ళు సక్సెస్ రేషియో వాళ్ళది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో దానికి మనకు బ్రీతింగ్, నెక్స్ట్ ఆసనాలు, బాడీ ఫ్లెక్సిబిలిటీకి, దెన్ ప్రాణాయామం చాలా హెల్ప్ అవుతుంది. పింగళ నాడి ఏమో సూర్య నాడి అంటాం దీన్ని, అంటే రైట్ నాస్టిల్. ఇది ఆ, భోజనానికి ముందు రైట్ నుంచే శ్వాస తీసుకొని రైట్ నాస్టిల్ ద్వారానే ఎగ్జేల్ చేస్తే వెయిట్ లాస్ అవ్వచ్చు, శరీరంలో వేడి అనేది పెరుగుతుంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంటే బర్న్ అవ్వడానికి. ఓకేనా? అది హై బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కోపం ఎక్కువగా తరచూ వచ్చే వాళ్ళు కొద్దిగా చేయకూడదు అది. వేడి తత్వము, గడ్డలు అవుతాయి అనుకోండి, వాళ్ళు అది చేయొద్దు. ఎవరు చేయొచ్చు అంటే అస్తమా ప్రాబ్లం కానీ, లో బీపీ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు లెఫ్ట్ క్లోజ్ చేసి ఓన్లీ రైట్ నుండే శ్వాస తీసుకొని రైట్ నుండే వదిలిపెట్టాలి. భోజనానికి ఒక 10 నిమిషాల పావు గంట ముందుగా, అప్పుడు మాత్రమే చేయాలి ఇది. ఓకే, దీని తర్వాత నాడి శోధన చేయాలి, చేసి మన ముందున్న భోజనం తీసుకోవాలి. సార్ భోజనం ముందు పెట్టి ఇదంతా చేస్తూ ఉంటే ఏమంటారు అని అంటారా ఇంట్లో? భోజనం ఆడ పెట్టక ముందే కొంచెం చేసి, వెంటిలేషన్ మంచిగా ఉన్న ప్లేస్ లోనే చేయండి ప్రాణాయామాలు ఇవి. ఓకే, రైట్. నెక్స్ట్ సుషుమ్న అంటే మనకి మూలాధారం నుండి పై వరకు వస్తుంది. అది జస్ట్ రఫ్ గా చెప్తున్నా, మేడం ఆల్రెడీ బ్రీఫ్ గా చాలా క్లాసెస్ లో చెప్పారు. రైట్. నెక్స్ట్ వాట్ ఆర్ వేదాస్, వేదాంగాస్, ఉపవేదాస్ అండ్ ఉపాంగాస్? ఇవి అడుగుతారు కానీ పెద్దగా ఏమో ఉండకపోవచ్చు, రాసుకుంటే రాసుకోండి. వేదాస్ అని అడుగుతారు, వేదాల గురించి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ధర్వవేదం, ఇవి ఉంటాయి. దాంట్లో కళలు. నేను ఇప్పుడు రెండు రెండు చూస్తున్నా, నేను రాసుకున్న పర్సనల్ నోట్స్ లో అది కూడా కొంచెం చూస్తున్నా, మీకు ఏది ఇస్తే బాగుంటుందని. యా, నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామ. ప్రాణాయామము మరియు శ్వాస మధ్య వ్యత్యాసం. బ్రీతింగ్ వేరు, ప్రాణాయామం వేరు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం రెండు ఒకటే అనుకుంటారు కొంతమంది. రెండు ఒకటి కాదు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము, కాకతీయ యూనివర్సిటీలో మాత్రం ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు, మీరు సింపుల్ ఇక్కడ అంటే అనాలసిస్ వేరే వాళ్ళు చేసింది, మనం చూసింది కూడా, క్వశ్చన్ కి రిలేటెడ్ గా కొంచెం మ్యాటర్ రాసుకొని సైడ్ హెడ్డింగ్స్ మంచిగా రాయండి. నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి, లైన్స్ కొట్టేసి మంచిగా నీట్ హ్యాండ్ రైటింగ్ అనేది మెయింటైన్ చేయండి. ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు కొంచెం వాటర్ బాటిల్ చిన్నది తీసుకోండి, సిప్ చేయండి, ఎక్కువ తాగొద్దు, మళ్ళీ వాష్రూమ్ వెళ్ళడం అట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అండ్ నాడి శోధన కానీ, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్ ఒక 5 టైమ్స్ అలా కూర్చోండి. అక్కడ హాల్లో కూర్చొని ఓ మనొద్దు అక్కడ. ఓకే, జస్ట్ బ్రీతింగ్ అబ్జర్వేషన్ చేయండి. దెన్ ఇక్కడ బ్రీతింగ్ లో మనకి థొరాసిక్ బ్రీతింగ్, క్లావిక్యులర్ బ్రీతింగ్ అని ఉంటాయి, ఉదర శ్వాస, ఈ మూడు ఉంటాయి.
హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్, లెగ్ రైజ్ బ్రీతింగ్, శశంకాసన బ్రీతింగ్, టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్, ఇవన్నీ బ్రీతింగ్ లోవే. అంటే బాడీ మూవ్మెంట్ తో పాటుగా బ్రీతింగ్ శ్వాస జరుగుతుంది కాబట్టి బ్రీతింగ్ టెక్నిక్స్ అన్నాం. బాడీ వితౌట్ బాడీ మూమెంట్ లేకుండా ఏదైతే నాస్ట్రిల్స్ ని గ్రాడ్యువల్ గా ఇన్హేల్, గ్రాడ్యువల్లీ ఎక్సేల్ చేస్తామో ఇది ప్రాణాయామం. ప్రాణాయామం చేసినప్పుడు స్పీడ్ గా ఇన్హేల్, స్పీడ్ ఎక్సలేషన్ చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రాణాయామాలు ఏముంటాయి మీకు, మీరు ఎవరైనా చెప్తారా? ప్రాణాయామాలు ఏముంటాయి? భ్రామరి ప్రాణాయామం ఉంటుంది, అనులోమ విలోమం, మనం దీన్నే కపాలభాతి, నాడి భస్త్రిక, శోధన, కపాలభాతి, కపాలభాతి, నాడి శుద్ధి, ఉజ్జయి ప్రాణాయామం, భ్రమరి, మెడిటేషన్ సార్, భస్త్రిక. మెడిటేషన్ మ్యూట్ లో పెట్టండి అందరు. ఓకే. కూలింగ్ ప్రాణాయామస్, శీతలి, శిత్కారి, సదాంత, హై కూలింగ్ ప్రాణాయామస్. కపాలభాతి, వీటికి ముందు జాగ్రత్తలు. కపాలభాతి కానీ భస్త్రిక ఇవి చేసినప్పుడు లిమిటేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అవి హార్ట్, హై బీపీ, హార్ట్ రిలేటెడ్ గా అట్లున్న వాళ్ళు కపాలభాతి కానీ, బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉన్న వాళ్ళు భస్త్రిక కానీ, స్పాండిలోసిస్ మెడకు సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళు భస్త్రిక ఫోర్స్ గా చేయటం అది చేయొద్దు. భస్త్రిక ఆర్ కపాలభాతి. హై బీపీ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉన్న వాళ్ళు అవి చేయొద్దు. కూలింగ్ ప్రాణాయామాస్ కూడా అస్తమా కానీ, జలుబు, తరచు జలుబు వస్తూ ఉంటది, అండ్ సైనస్ ప్రాబ్లం ఉంటది, వాళ్ళు కూలింగ్ ప్రాణాయామం కానీ, చంద్రాన్లోమ విలోమం కానీ చేయొద్దు. వాళ్ళు సూర్యాన్లోమ విలోమం చేయొచ్చు. అక్కడ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, చెప్పినప్పుడు అవి చేద్దురు మీరు. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, నాదానుసంధాన. ఒకసారి ఇది రిపీట్ కూడా చేయరా అండి? అడుగుతారు. ఇంతకు ముందు క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయరా మళ్ళీ? డిఫరెన్స్ బిట్వీన్ ప్రాణాయామ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఓకే. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం మరియు శ్వాస మధ్య వ్యత్యాసం. నెక్స్ట్ నాదానుసంధానం. నాదానుసంధానంలో శవాసనంలో ఉన్నప్పుడు మీరు రిలాక్సేషన్ లో చెప్పొచ్చు. ఇది లోతుగా శ్వాస తీసుకొని ఆకార చాంట్. ఆకార చెప్పినప్పుడు ఈ విధంగా ఈ ముద్ర తీసుకుంటాం, చిన్ ముద్ర, థమ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్. ఆకార చాంట్. ఉకార చాంట్, చిన్మయ ముద్ర ఉంటుంది చూడండి. ఈ ముద్ర ఉందా, దీంట్లో రిమైనింగ్ ఫింగర్స్ ని ఫోల్డ్ చేస్తాం, చిన్మయ ముద్ర అంటాం దీన్ని, చిన్మయ ముద్ర. ఇది ఉకారా చాంట్. మీరు సిట్టింగ్ లో కూర్చొని కూడా చేయొచ్చు. శవాసనంలో రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు మాత్రము ముద్రాసు పెట్టకుండా మామూలుగా ఊ అవి చేయొచ్చు. పాదాల నుంచి నడుము వరకు ఆకారా చాంట్, నడుము నుంచి భుజాల వరకు ఉకారా చాంట్, తల భాగము మకారా చాంట్. లాస్ట్ ఒక 5-10 minutes లో నేను సెషన్ క్లోజ్ చేస్తాను. రిమైనింగ్ క్వశ్చన్స్ మళ్ళీ ఒక రోజు చూద్దాం.
పాదాల నుంచి నడుము వరకు అకారా చాంట్, నడుము నుంచి భుజాల వరకు ఉకారా చాంట్, తల భాగానికి మకారా చాంట్. ఇది చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ధ్యానం చేయించొద్దు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, రాసుకోండి. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఎవరైనా మీకు బిజినెస్ వాళ్ళు కొంతమంది బయట అడుగుతూ ఉంటారు, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి చేయించండి అంటే వాళ్ళకు మంచిగా మెడిటేషన్ లో కూర్చుండే పెట్టింది అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ నెగిటివ్ థాట్స్ ఉంటాయి, బాగా కోమాలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే చూసుకొని మేము భయపెట్టడానికి కాదు, సాధక బాధకాలు అన్ని తెలుసుకోవాలి. ఇంతే కదా, కాలు ఇటు తిప్పి చేతులు ఇట్లా అని తల ఇట్లా అంటే ఇదే కదా యోగా అనుకోవద్దు. ఇంతే అయితే ఇంత ఫీజు కట్టి మా దగ్గర ఎందుకు జాయిన్ అవుతారు మీరు? ఓకే, నెక్స్ట్ రైట్ అబౌట్ చక్రాస్. రైట్ అబౌట్ చక్రాస్. మీరు పై దాంట్లో నేను ఇది చెప్పిన ఇది ఒక్కటి మిస్ అయింది. అకార చాంట్ లో చిన్ముద్ర, ఉకార చాంట్ లో చిన్మయ ముద్ర, మకర చాంట్ లో బ్రహ్మ ముద్ర. బ్రహ్మ ముద్ర ఇగో ఈ విధంగా ఉంటుంది చూడండి. బ్రహ్మ ముద్ర ఇలా. మకర చాంట్ లో సారీ మనకేంటంటే ఆది ముద్ర ఉంటుంది చూడండి. బొటన వేలిని ఈ విధంగా ఫోల్డ్ చేస్తాము, ఆది ముద్ర. ఓకేనా? ఈ 3 కంప్లీట్ అయినాక లాస్ట్ 4th వన్ బ్రహ్మ ముద్ర. ఆ ఊ 3 కలిపి చేస్తాం అప్పుడు. చూడండి ఇక్కడ బ్రహ్మ ముద్ర ఇది. క్లియరా? అకార, ఉకార, మకార. మకారానికి ఆది ముద్ర, లాస్ట్ 3 కలిపి చేసినప్పుడు బ్రహ్మ ముద్ర. ఈ ముద్రని ఇట్లా నాభి ఏదైతే మనకు బొడ్డు భాగం నాభి ఉందో అక్కడ ఈ విధంగా ముద్ర తీసుకొని చేస్తాము. ఇది నేను నెక్స్ట్ వీక్ అట్లా చెప్తాను, నేను దీని మీద సెషన్ తీసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, రైట్ అబౌట్ చక్రాస్. చక్రాస్ లో ఫస్ట్ మూలాధార చక్ర, సెకండ్ స్వాదిష్టాన చక్ర, మణిపుర చక్ర. మూలాధార చక్ర అంటే మనకి నాభి నుండి కంప్లీట్ కింద ఉంటుంది. లం బీజాక్షరం రెడ్ కలర్ లో ఉంటుంది. రెడ్ కలర్ లో ఉంటుంది. మంత్రం లం. వినాయకుడు అంటారు, అందుకనే వినాయకుడిని ముందుగా పూజిస్తారు హిందువులు. సో నెక్స్ట్ స్వాదిష్టానం, ఇది వాటర్ ఎలిమెంట్. వమ్, విఏఎం, వమ్ బీజాక్షరం, ఆరెంజ్ కలర్. ఇది స్వాదిష్టాన చక్ర. నాభి నుంచి కిందికి 2 ఉంటాయి, 2. నెక్స్ట్ థర్డ్ వన్ మణిపుర చక్ర. నాభి ఏదైతే బొడ్డు భాగం ఉందో ఇక్కడ ఉంటుంది మణిపుర చక్ర. ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్ ఎల్లో కలర్. బీజాక్షరం రమ్, ఆర్ఏఎం, రమ్, రామ్ అంటాం కదా అది. నెక్స్ట్ అనాహత చక్ర, హృదయ చక్ర అంటారు. ఇగో ఇక్కడ ఉంటుంది, హార్ట్ ఈ ప్లేస్ లో అనాహత చక్ర. ఎయిర్ ఎలిమెంట్, ఎయిర్. గ్రీన్ ఆర్ పింక్ కలర్. బీజాక్షరం ఎం,
YAM, బీజాక్షరం ఎం. ఫస్ట్ వన్ మూలాధార చక్రాలో కలర్ చెప్పుకున్నాం కదా, రెడ్ కలర్, బీజాక్షరం లమ్. ఎర్త్ ఎలిమెంట్, అది ఎర్త్, భూమి ఎలిమెంట్ ఎర్త్, కలర్ రెడ్, బీజాక్షరం లమ్. మూలాధార ఫస్ట్ వన్. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ విశుద్ధి చక్ర, గొంతు భాగంలో ఉంటుంది. గొంతు భాగం దగ్గర విశుద్ధి చక్రం. దీనికి సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళు థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ తో బాధపడతారు. సౌండ్ ఎలిమెంట్, ఇది సౌండ్ ఎలిమెంట్. కలర్ బ్లూ, బ్లూ కలర్ లో ఉంటుంది. బీజాక్షరం హమ్, HAM, హమ్. హమ్. దీని మీద కూడా ఒక సెషన్ తీసుకుంటాను నేను ప్రాక్టికల్ గా. ఓకేనా. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అన్నట్టు, బేసిక్ కోర్స్ కింద రాదు, ఇది అడ్వాన్స్డ్ కోర్స్ కింద వస్తుంది. మీకు ఆల్రెడీ నేను మాట ఇచ్చినాము, బేసిక్ కోర్సు, అడ్వాన్స్డ్ కోర్సు అండ్ థెరపిటికల్ గా. బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉంది, దానికి ఏ ఆసనాలు చేయాలి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, వాటికి ఏం చేయాలి. బయట అయితే బేసిక్ కోర్స్ కి వేరే ఉంటుంది ఫీజు, అడ్వాన్స్డ్ కి వేరే ఫీజు ఉంటుంది, థెరపీ కోర్స్ కి వేరే ఫీజు. 3 సపరేట్ ఫీజులు ఉంటాయి బయట నేర్చుకోవాలంటే. థెరపిటికల్ గా మళ్ళీ 15,000-20,000 పే చేసి ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్క రాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ మూడిటికి కలిపి లైఫ్ టైం కుటుంబం అందరు కూడా నేర్చుకునే విధంగా మనము ఇది అందిస్తున్నాం సర్వీస్ మోటోగా. సర్వీస్ గా అంటే ఎన్ని క్లాసెస్ అయినా మేము అందించడానికి సిద్ధమే. ఫీజు విషయంలో మాత్రము మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా చెప్పండి, ఫీజు రెడ్యూస్ చేయకుండా ఉండేదానికే చూడండి. ఓకేనా. రైట్ అండి. లాస్ట్ క్వశ్చన్. సార్ ఒక నిమిషం సార్, ఈ స్వాదిష్టాన చక్రలో ఎలిమెంట్ ఏంటి? స్వాదిష్టాన సెకండ్ వన్ అడుగుతున్నారు. దాంట్లో వాటర్, వాటరా? వాటర్ ఎలిమెంట్, ఓకే. ఆరెంజ్ కలర్. అది ఓకే, ఇది వాటర్ ఎలిమెంట్ చెప్పలేదు. ఓకే రైట్ సార్, చెప్పిన మేడం, అంటే మీరు. ఆ. ఓకే యా. నెక్స్ట్ ఏంటి, ఆజ్ఞా చక్ర 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. థర్డ్ ఐ అంటాము, 3వ కన్ను అని అంటాం దీన్ని. లైట్ ఎలిమెంట్, లైట్. కలర్ వచ్చి ఇండిగో కలర్. కమాండ్ సెంటర్, ఇది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఓం, దీనికి బీజాక్షరం ఏంటి, ఓం. అందుకనే మనం ఓం చెప్తున్నాం కదా, ఓంకార చాంట్ చేస్తున్నాం మనం. దాన్ని మంచిగా శ్రద్ధతో ఏముంటది, కరెక్ట్ టైం స్టార్ట్ అయితే ఓంకారం చేపిస్తాడు, 10 నిమిషాలు అయినాక నేను జాయిన్ అవుతా అనుకుంటారు. కానీ యాక్చువల్ గా అదే ఇంపార్టెంట్. AUM, ఓం, ఆర్ OM, ఓం. ఈ రెండు ఏదైనా వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, అది. లాస్ట్ వన్ తలపైన అమ్మవారు అంటాము, సహస్రార చక్ర. మొత్తం 7 చక్రాలు ఉంటాయి ఇలాగా. ఇవి ఆపరేషన్ చేస్తే కనిపిస్తాయా సార్ అంటే, ఆపరేషన్ చేస్తే కనబడవు. యోగా చేసి, మెడిటేషన్ చేసి, దాని ద్వారా సాధన చేస్తేనే కనబడతాయి. కనబడ్డ వాళ్ళు చెప్పరు. మీకు కనబడ్డాయా మరి? ప్రాక్టీస్ చేస్తుంటే అనుభూతి చెందుతాం. ఓకే. ఎలిమెంట్ ఏంటంటే కాన్షియస్నెస్. కలర్ వైలెట్, 1000 రేకులతో ఉంటుంది, 1000 మెటల్.
1000 పెటల్, 1000 రేకుల తామరలాగా, సహస్రార. బీజాక్షరం ఏంటి? బీజాక్షరం సైలెన్స్, మౌనంగా ఉండడం. అందుకే మౌన వ్రతం ఉండండి. వారంలో 6 రోజులు మౌనంగా ఉండండి, ఒక్కరోజు మాట్లాడండి. అత్యవసరం అయినవే మాట్లాడండి. తరచూ మాట్లాడితే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. నేను పొద్దునుండి ఏం పని చేయలేదు కానీ ఆకలేస్తుంది అంటారు కొందరు ఫోన్ చేసి. అంటే ఊకే మాట్లాడుతుంటే ఎనర్జీ వేస్ట్ అయ్యి ఆకలి అవుతుంది. అందుకనే ఊకే అరవద్దు. ఓకే అండి. చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 4-5 చూద్దామా లేకపోతే క్లోజ్ చేద్దామా? ఓకేనా అండి, ఎండ్ చేద్దామా? రైట్ అబౌట్ 4 నోబుల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధ. గౌతమ బుద్ధుడికి సంబంధించి గౌతమ బుద్ధుడు చెప్పిన 4 గొప్ప సత్యాలు. ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. నాకు 6 to 7:30 ఒక క్లాస్ ఉంటుంది, 7:15 వరకు. అందుకని నేను 8కి అనేది క్లాస్ తీసుకుంటున్నాను. రైట్ అబౌట్ 4 నోబల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధ. గౌతమ బుద్ధుడు చెప్పిన 4 గొప్ప సత్యాలు. బాధ ఉంది. సెకండ్ వన్, బాధకు కారణం ఉంది. థర్డ్, బాధలను ఆపవచ్చు, నిరోధ. ఫోర్త్, బాధల విరమణకి దారులు ఉన్నాయి. ఇవి 4 చెప్పాడు ఆయన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ different schools of yoga? What are the different schools of yoga? How they are different from each other? Different schools అంటే ఫస్ట్ కర్మయోగ, జ్ఞానయోగ, రాజయోగ, భక్తి యోగ. ఇలా 4 స్కూల్స్ ఉంటాయండి మనకి. కర్మయోగ అంటే మన అబ్దుల్ కలాంని కానీ, మదర్ తెరీసా ఎగ్జాంపుల్ గా అక్కడ రాసుకోండి. గాంధీజీ అనుకోండి. కర్మయోగులు ఇది సపరేట్ గా ఆసనాలు చేయించుడు అట్లా ఉండదు ఇందులో. మీరు యమ నియమాలు అవి పాటిస్తూ సత్యంగా ఇట్లా ఉన్నారనుకోండి, కొన్ని పాటిస్తే అవి కర్మయోగుల కిందికి వస్తుంది. 12 సంవత్సరాలు ఏదైనా ఒకటి గౌతమ్ బుద్ధుడు చెప్పారు. 12 సంవత్సరాలు ఇప్పుడు సత్యంగానే 12 సంవత్సరాలు ఉన్నారనుకోండి, దాని మీద ఒక పట్టు వస్తుంది మీకు. అట్లా జీవహింస చేయకుండా అది ఒక 12 సంవత్సరాలు అలాగా. అలా నేను మేబీ అంటే నేను యోగాలోకి రాకముందే నాకు మేబీ పూర్వజన్మ ఏదో అంటారు కదా, అట్లా కావచ్చు. నేను 7th క్లాస్ 14 సంవత్సరాలు ఉన్నప్పుడే నాన్ వెజ్ బంద్ చేశాను. నాకు అంటే నాకు అది ఖచ్చితంగా ఇది బంద్ చేయాలి అని నాకు అనుకోకుండా అలాగా దాదాపుగా ఒక 18 సంవత్సరాలు అవుతుంది, అలాగా 18 years అవుతుంది. అప్పటి నుండి మధ్యలో మళ్ళీ బీసీ హాస్టల్లో ఎంబీఏలో ఉన్నప్పుడు అక్కడ ఎగ్ అయితే తిన్నాను నేను. అందుకనే అంటారు ఎన్విరాన్మెంట్, మనం ఉండే ఎన్విరాన్మెంట్, వాతావరణాన్ని, మన చుట్టూ ఉండే సర్కిల్ని బట్టి మనకు ఆలోచనలు ఇవన్నీ మారుతాయని. సో అక్కడ ఉన్న
ఫస్ట్ ఇయర్ ఏం కాలేదు కానీ సెకండ్ ఇయర్ లో అలా జరిగింది. మళ్ళీ వెంటనే నేను ఐఐటి చుక్కారామయ్య సార్ కొంచెం మాకు తెలిసిన ఆయన అయితే అక్కడ గ్రూప్స్ కోచింగ్ కోసం వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఎంబీఏ అయిపోయినాక మళ్ళీ మానుకున్నాను. ఇంకా మళ్ళీ మానుకున్నాక పెళ్లి కొత్తలో మళ్ళీ ఎగ్ అయితే పెట్టారు. అప్పుడు నేను ముందే చెప్పినాను నేను నాన్ వెజ్ తినానని. సో ఆయన ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళే ఏదో స్టూడెంట్ కాబట్టి అట్లా చేస్తారు, తర్వాత అలవాటు చేయొచ్చు అని చెప్పారంట. కానీ అలవాటు చేయలేకపోయారు. ఓకే, అట్లా నాన్ వెజ్ అంటే జీవహింస అంటే ఇక్కడ మళ్ళీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా అది కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంచెం ఫ్లక్చువేషన్ అవుతుంది కానీ వెంటనే మనం కమ్బ్యాక్ వచ్చేస్తే మనం దాని మీద పట్టు సాధించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాద్దాము. కర్మయోగ, జ్ఞానయోగ, రాజయోగ, భక్తి యోగ. ఓకే కదండి. నాకు చాలా గ్రేట్ గా అనిపిస్తుంది నాన్ వెజ్ బంద్ చేసి. మా ఇంట్లో అందరు తింటారు, ఇప్పుడు పిల్లలకు కూడా అలవాటు చేశారు. ఇంకా మేము ఎట్లా బంద్ ఏమో చేయాలో అర్థమైతే నాకు అలా అదృష్టం కావచ్చు, ఇంట్లో ప్లేట్ సపరేట్ గా ఉంటది నాకు. కానీ అందరిలాగా ఉంటాము. మనం వాళ్ళని బంద్ చేయమని కూడా ఫోర్స్ చేయొద్దు, ఫోర్స్ చేయలేము. ఎవరికి వాళ్ళు ఇష్టం. సార్ ఎగ్ కూడా తినరా సార్? ఆ ఎగ్ కూడా తినను నేను. ఎగ్ కూడా నాన్ వెజ్ కిందకి వస్తుంటారా? అవునవును, ఎగ్ కూడా నాన్ వెజ్. ఓకే అండి, ఈ రోజుకి ఇక్కడికి చాలు. అష్ట కుంభకాస్ ఒక్కటి రాసుకోండి. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అష్ట కుంభకాస్ ఇన్ హఠ యోగ, హఠ ప్రదీపిక, ఎట్లయినా ఓకే. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు ఖచ్చితంగా దాదాపుగా 99% ఈ క్వశ్చన్ వస్తుంది. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అష్ట కుంభకాస్. అష్ట అంటే 8, 8. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నా నేను. వీటిని మంచిగా నేర్చుకోండి. డైలీ ఒక్క క్వశ్చన్ నేర్చుకోండి చాలు. మంచిగా రాయండి. మీరు ఒక క్వశ్చన్ ఒక 4-5 సార్లు రాశారనుకోండి, రాస్తూ చదువుకోండి. ఒక క్వశ్చన్ ని తీసుకోండి, మీరు ఎప్పుడు క్యారీ చేయండి. అది ఒక 2-3 డేస్ దాన్నే బాగా చదువుతూ ఉండండి. వండే అప్పుడు కానీ పడుకునే ముందు కానీ ఎప్పుడు దాన్ని అలాగా రిమైండ్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది ఈజీగా. మళ్ళీ ఫెయిల్ అవ్వడం లాంటిది ఏం చేయొద్దు. హ్యాపీ లివింగ్ అకాడమీ ద్వారా మేము క్వశ్చన్స్ ఇచ్చినాక కూడా మీరు ఫెయిల్ అయితే ఇంకేం లేదు. ఇంకా ఖచ్చితంగా మీరు అందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మెమోస్ తీసుకోవాలి. నెలకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తేనే మాకు హ్యాపీ. ఓకేనా? మీరు హెల్తీగా ఉంటూ డైలీ ఒక 4-5 అవర్స్ చేస్తే చాలు వర్క్ యోగా పైన. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగే ఉంటాయి, మధ్యాహ్నం టైంలో యోగాకు ఉండదు. రిమైనింగ్ అంతా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు మీరు. ఓకే, ఇందులో ఏంటంటే అష్టకుంభకాస్ లో ఉజ్జయి ఉంటుంది, సూర్యభేదన, చిత్కారి, శీతలి, భస్త్రిక, భ్రామరి, మూర్ఛ, ప్లావిని. సూర్యభేదన, ఉజ్జయి, చిత్కారి, శీతలి, చిత్కారి అని చెప్పుకున్నాం కదా, కూలింగ్ ప్రాణాయామాస్ అవి. శీతలి చిత్కారి, భస్త్రిక, భ్రామరి ప్రాణాయామ, మూర్ఛ ఇది ఎవరేం చేయట్లేదు ఈ రోజుల్లో. నెక్స్ట్ ప్లావిని, అది కూడా చేయట్లేదు.
అవి మీరు కూడా ఏం ప్రయత్నం చేయకండి. లాస్ట్ క్వశ్చన్, కొంచెం ఓపిక పట్టండి. ఇది లాస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి చెప్తున్నా. ఇంక ఇక్కడికి క్లోజ్ చేద్దాం. షట్ కర్మాస్ రైట్ అబౌట్ థెరపిటిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ షట్ కర్మాస్. రిషి గేరెండా ప్రకారం షట్ కర్మలు ఎన్ని? షట్ కర్మ యొక్క 6 అభ్యాసాలు. రైట్ అబౌట్ థెరపెటిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ షట్ కర్మ. ఫస్ట్ వన్, దౌతి, అంతర్గత ప్రక్షాళన జరుగుతుంది దీంతో. దౌతి. వామన దౌతి అంటాము. నీళ్ళు ఎక్కువగా, ఉదయం పూట ఎక్కువగా వాటర్ తాగేసి కొంచెం సాల్ట్ వాటర్ కానీ అట్లా, ఒకవేళ మోషన్ క్లియర్ లేదనుకోండి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆముదం నూనె కూడా నైట్ కొంచెం ఒక 1-2 డ్రాప్స్ తాగేసి. స్వరూపమేరం, మారం స్వరూపమేరం పడుకుంటున్నారా? అయిపోయింది. యా, నెక్స్ట్ సెకండ్ వన్ బస్తీ. ఇప్పుడు ఆపరేషన్స్ ముందు ఎనిమా ఇస్తారు కదా, మీకు తెలుసు అది అన్నట్టు. నేతి, థర్డ్ వన్ నేతి. ఫోర్త్ వన్ నౌలి. పొత్తి కడుపుని లెఫ్ట్ రైట్ మోకాళ్ళ మీద చేతులు పెట్టి ముందుకు బెండ్ అయి పూర్తిగా శ్వాస వదిలిపెట్టి పొట్టని లెఫ్ట్ రైట్ ముందుకి వెనక్కి అలా మూవ్మెంట్ చేస్తారు అన్నట్టు. పొత్తి కడుపు అబ్డామిన్ ఎక్సర్సైజ్ అన్నట్టు. నెక్స్ట్ త్రాటక. త్రాటక అంటే మీకు తెలుసు, ఏదైనా ఒక దీపాన్ని వెలిగించి దాన్నే చూస్తూ ఉంటాం. ఆల్రెడీ ఆయుష్ బుక్ లో కూడా ఉంది అది. ఒక క్యాండిల్ లైట్ వెలిగించేసి దాన్నే చూస్తూ ఉంటాం, దాన్ని త్రాటక అంటాం. నెక్స్ట్ కపాలభాతి. యు నో వెరీ వెల్ దిస్ వన్, కపాలభాతి. ఓకే, ఇది ఫ్రంటల్ బ్రెయిన్ క్లీనింగ్ కోసం చేస్తాం. యోగిక్ ఫ్రంటల్ బ్రెయిన్ క్లీనింగ్, కపాలభాతి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.